నిన్నటి వరకు కోర్టు పరిధిలో ఉండే అంశం. సో కోర్టు ఏం చెప్తుందో, కోర్టు మాకు సానుకూలంగా ఉంటుందని చెప్పి చాలా వరకు ఆశాభావం వ్యక్తం చేసినటువంటి బండి సంజయ్కి కానీ బండి భగీరథకి కానీ కోర్టు కూడా అదే స్థాయిలో తను రిజల్ట్ ఇవ్వకపోవడంతో ఇప్పుడంతా కూడా తలపట్టుకునే పరిస్థితి. మరి కాసేపట్లోనే అరెస్ట్ కూడా ఉండబోతున్న చర్చ కూడా జరుగుతోంది. చూద్దాం ఏం జరిగిందో. మనతో పాటుగా ఆర్టీవీ లైవ్లో స్టూడియోలో ఉన్నారు తెలంగాణ క్రాంతి అధ్యక్షులు పృథ్వీరాజ్ అండ్ అడ్వకేట్ గోపాల్ శర్మ గారు, సీనియర్ అడ్వకేట్ హైకోర్టు నుంచి. సో ఫస్ట్గా ఒకసారి నేను అడ్వకేట్ వర్షన్ తీసుకుంటాను. గోపాల్ శర్మ గారు, సో నిన్నటి వరకు రావాల్సినటువంటి ఇంట్రిమ్ బెయిల్ పైన ఆశలు మొత్తం కూడా అడియాశలు అయిపోయాయి. ఇంట్రిమ్ బెయిల్ దొరకలేదు. సో అటు అమ్మాయి విషయంలో కూడా మైనర్ మేజర్ అని చెప్పేటువంటి ఆ డిస్కషన్స్కి కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయకపోయినా బట్ అది ఎప్పటిదాకా డిస్కషన్ జరగలేదు కాబట్టి సో సీఈజ్ మైనర్ అన్నట్టుగా అనుకోవాల్సి వస్తుంది. సో 100% పోక్సో కేసులో తను మైనర్ అన్నట్టుగానే పోలీసులు చెప్తూ ఉన్నారు. సో ఇక అన్ని దారులు మూసుకుపోయాయా? అరెస్ట్ అవ్వడం, లొంగిపోవడం తప్ప వేరే దారులు ఏమీ లేవా? బండి సంజయ్ కుమారుడు బండి భగీరథని ఎలాగైనా బయటికి తీసుకురావాలి, అరెస్ట్ కాకుండా చూడాలనే తీవ్ర ప్రయత్నాలు కనబడ్డాయి. ఎందుకంటే చాలామంది సీనియర్ అండ్ హై పవర్ అండ్ అడ్వకేట్లు కూడా ఈ కేసుకు వాదించారు. అటువంటి సిచ్యువేషన్ ఉండేది. ఇప్పుడు ఏం జరగబోతోంది? లీగల్గా అన్ని దారులు మూసుకుపోయినట్టే, నీకు అరెస్ట్ ఒకటేనా? ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు నిన్న యాక్చువల్గా ఆల్మోస్ట్ ఇంటరిమ్ ప్రొటెక్షన్ దొరికే అవకాశాలే చాలా ఎక్కువ ఉండింది. అయితే ఏమైంది, ఆ జడ్జి గారి మీద కవిత అన్నట్టు బీఆర్ఎస్ వాళ్ళే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఆమె భర్త మొన్న బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో గెలిచాడు, మీ భర్తకి చైర్మన్షిప్ ఇప్పిస్తాము, మీరు ఇంటరిమ్ స్టే ఇప్పిస్తే అని చెప్పి ఆ లేనిపోని ఒక అపోహలు సృష్టించి, పాపం ఆమె చాలా ఆనెస్ట్ జడ్జి అండి మాధవి గారు, ఆనెస్ట్ ద కోర్. ఆమె మీద జడ్జి గారి మీద లేనిపోయిన అబాండాలు వేసి ఒక పోస్టర్ రిలీజ్ చేసేటప్పటికి బహుశా ఇంటరిమ్ రిలీఫ్ కూడా దొరకలేదేమో నేను అనుకుంటున్నా. ఇట్ మే బి రైట్, ఇట్ మే బి రాంగ్, బట్ ఎవరైతే ఆ పోస్టర్స్ వేసి అందరికి పంచారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నా. ఫస్ట్ పాయింట్ వినపడుతుందా? వినిపిస్తోంది బట్ వాదనల వరకు మనం మాట్లాడుకుందాం కంఫైన్డ్ గా. సో నేను అక్కడికే వస్తున్నా. ఎస్ ఐఎమ్ కమింగ్. రెండో విషయం ఏంటంటే, మీరు చెప్పినట్టు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో వచ్చి లొంగిపోతారు, అవేం జరగవండి. ఎందుకు జరగవంటే ఆయనకు వేరే ఆప్షన్స్ ఉంటాయి. వేరే ఆప్షన్స్ ఏంటంటే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ పోకుండా కోర్టుకి వెళ్ళి సరెండర్ పిటిషన్ వేసి, పోలీసుల కళ్ళు కప్పి డైరెక్ట్ గా కోర్టుకి వెళ్ళి సరెండర్ పిటిషన్ వేసి కోర్టులో సరెండర్ కావచ్చు. అప్పుడు ఏం చేయాలంటే జడ్జి గారు డైరెక్ట్ గా 14 రోజులు రిమాండ్ పంపించేస్తారు. ఇప్పుడు వెకేషన్ పీరియడ్ కదా, ఇప్పుడు వెకేషన్ పీరియడ్ కదా. వెకేషన్ క్రిమినల్ కి ఏం వెకేషన్ లేదు, సండే కూడా ఇంటికి పోవచ్చు. ఓకే, సండే ఆల్సో హీ కెన్ గో అండ్ సరెండర్ బిఫోర్. మీరు అంటున్నట్టు లీగాలిటీ ఉండొచ్చు, బట్ ఆయన ఫాదర్ ఒక లీగల్ అంటే పాలిటిక్స్ లో ఉన్న వ్యక్తి, కేంద్ర మంత్రిగా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇన్ని దారులు దొక్కి మళ్ళీ డైరెక్ట్ గా వెళ్ళి సరెండర్ అవుతున్నారంటే పబ్లిక్ లో తప్పుడు ఇంటెన్షన్ వెళ్తుంది. ఆయన ఆ రకంగా ఆలోచన చేస్తారా? లీగల్ గా ఉంటే ఉండొచ్చు స్టెప్స్ అవన్నీ కూడా. అంటే ఇప్పటిదాకా నిన్న నేను వేరే ఏదో ఛానల్లో మాట్లాడేటప్పుడు కూడా చెప్పాను, నీకు గ్రేస్ఫుల్ కూడా ఉంటది, నువ్వంతటి నువ్వే వెళ్ళి పోలీసులకు అప్పచెప్పి ఇదిగో పోయి మా కొడుకు తప్పు చేశాడా లేదా, వాళ్ళ దగ్గర ఏదో ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పి కోర్టులో నిరంజన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, ఆ అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని. ఆ ప్రూఫ్స్ ఇవ్వండి, సరెండర్ అయిపోయి. దేర్ ఇస్ ద మ్యాటర్. ప్రూఫ్స్ నిజంగా ఉన్నాయనుకోండి, అదే ప్రూవ్ అయితే పోస్కో కేసే లేదు కదా. ఇంకా ఎందుకు ఈ రాంగ్ అడ్వైస్ మీద హైడౌట్స్ లో దాక్కొని ఏదో దొంగతనం చేసినట్టు తప్పు చేసినట్టు దాక్కోవటం ఎందుకు? అందుకే అన్నా నేను, వీళ్ళకి అడ్వైజర్లు సరిగా లేరు. అడ్వైజర్స్ కరెక్ట్ అడ్వైజర్స్ ఉంటే అన్న, ఇప్పుడు కోర్టులో కూడా వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మాకు 2 hours కోసమో ఒక 1 evening కోసమో ప్రొటెక్షన్ ఇవ్వండి, అరెస్ట్ చేయకుండా ఆ ప్రూఫ్స్ చూపిస్తామని కదా చెప్పింది హైకోర్టులో. మొత్తం వాదనలు 3 గంటలు అదే చెప్పాడు ఆయన, సీనియర్ గవర్నమెంట్ నిరంజన్ రెడ్డి గారు. అట్లీస్ట్ లాస్ట్ లో నేను బెయిల్ డిస్మిస్ చేస్తున్నా అంటే స్టేటస్ కో ఉన్నా ఇవ్వండి, నాట్ టు అరెస్ట్ బదులు స్టేటస్ కో ఇవ్వండి అంటే వాళ్ళు ఏం చేయొద్దు వీళ్ళు ఏం చేయొద్దు అని. ఈవెన్ దెన్ దట్ వాజ్ నాట్ కన్సిడర్డ్. ఇక్కడ ఏంటంటే ఒకటే, ఇప్పుడు శిక్ష నుంచి తప్పించుకోవచ్చా? వాళ్ళకు ఏదైనా ఆపర్చునిటీ ఉండొచ్చు, సరెండర్ అవ్వడానికి కోర్టుకే పోవచ్చు, ఎక్కడికి పోయినా పోవచ్చు,
కానీ జైలుకు వెళ్లకుండా ఈ శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉందా? 21st వరకు వెకేషన్ బెంచ్ లేదు. నో అట్లాగా శిక్ష అనేది ఇప్పుడు ఎక్కడ ఉంటదండి? ఐ మీన్ అంటే ఇప్పుడు జైలుకు అయిన తర్వాత చార్జ్ షీట్ తర్వాత కదా శిక్ష. అవును, ఇక్కడ శిక్ష ఉండదు. ఓన్లీ జడ్జి గారి ముందర సరెండర్ అయితే ఎనీ క్రిమినల్ కి క్రిమినల్ గా ఎనీ అక్యూజ్డ్ దే హ్యావ్ ఎ రైట్ టు సరెండర్ బిఫోర్ ద జడ్జ్. ఓకే, ఈ విల్ గో అండ్ సరెండర్ యాజ్ వెల్. అడ్వకేట్ పెట్టుకుంటారు, అదర్ సైడ్ పోలీస్ వాళ్ళకి నోటీస్ ఇస్తారు, పంపిస్తారు. ఒక రిమాండ్ పంపిన తర్వాత 14 రోజుల లోపల పోలీస్ కస్టడీ పిటిషన్ వేసుకుంటారు వాళ్ళు. ఓకే, రిమాండ్ అట్లా వెళ్ళినా ఎలా వెళ్ళినా కూడా రిమాండ్ కూడా అంటే జైలుకి వెళ్ళడమే కదా. జైలుకి పోవడమే. ఇప్పుడు దాని నుంచి తప్పించుకునే అవకాశం అయితే లేదు. పోలీసు వాళ్ళు హెరాస్ చేస్తారు అని అనుకున్నప్పుడు డైరెక్ట్ గా జడ్జి గారి ముందర సరెండర్ అవుతారు, జైలుకి పంపుతాడు ఆయన. 1 day 2 days తర్వాత వీళ్ళు పోలీస్ కస్టడీ అడుగుతారు, పోలీసులు కస్టడీ ఇస్తారు. అప్పుడు ఈ హెరాస్మెంట్ ఈ గొడవలన్నీ ఉండవు కదా. రైట్ రాయల్ గా అడ్వకేట్ ని పట్టుకొని పోవచ్చు ఆయన పోలీసుల ముందర. ఆయన అడ్వకేట్ ముందర క్వశ్చనింగ్ చేయాలా, హెరాస్మెంట్ ఉండదు అప్పుడు. సో టు అవాయిడ్ హెరాస్మెంట్ he has a chance to surrender before the magistrate, not before the police. ఆ ఆప్షన్ మటుకు ఉంది. బహుశా చాలా మంది అవైల్ చేసుకుంటారు. ఇందులో తప్పు కూడా ఏం లేదండి. వాట్ ఈస్ ద రాంగ్ ఇన్ ఇట్? I have a right to surrender before the judge. Of course, but if he is a normal man or normal person or a businessman, it would be happened. కానీ ఇక్కడ ఆయన ఒక పొలిటిక్స్ ఎదుర్కొంటున్న వ్యక్తి, రేపటి రోజున బీజేపీకి ఒక కీలకమైన వ్యక్తి కాబోతుందని ఆశించే వ్యక్తి, అటువంటి వ్యక్తి అలా చేస్తున్నాడంటే పబ్లిక్లో రాంగ్ ఇంటెన్షన్ వెళ్తుంది. మీ దగ్గర మళ్ళీ ఒక పాయింట్ కోసం మీ దగ్గరకు వస్తాను నేను. ఒకసారి పృథ్వీరాజ్ గారి వర్షం కూడా విందాము. సో నిన్న హీఈస్ నాట్ ఓన్లీ తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ క్రాంతులే కాదు, తెలంగాణ ముఖ్యమంత్రి ఫ్రెండ్ కూడా ఆయన. మరి ఆయన ఫ్రెండ్ చేస్తున్న పని లైక్ ఎలా అనిపిస్తుందో తెలుసుకుందాము. ఫస్ట్ మీ ఫ్రెండ్గా సంబోధించవచ్చా రేవంత్ రెడ్డిని? ఎందుకు అవసరం లేదు, అవునా? కొత్త ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు బాగా అయినారు, రాజకీయ ఫ్రెండ్స్ ఎక్కువ దగ్గర వాళ్ళు అయినారు. ఒక్కసారి ఆయన మాట్లాడిన మాట చూద్దాం. పీసీఆర్ రేవంత్ రెడ్డి ఒక కాన్క్లేవ్ లో మాట్లాడుకొచ్చారు, ఏం మాట్లాడారు ప్లే చేయండి. మేము ఇమ్మీడియట్ గా నోటీస్ ఇచ్చినాం, ఇంటికి గోడ కతికిచ్చినాం, పోలీస్ టీంలను పంపించినాం, ఢిల్లీకి పంపించినాం. మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. మేము హార్ష్గా బిహేవ్ చేయలేము. నేను హార్ష్గా కేసీఆర్, నన్ను జైల్లో పెట్టిన కేసీఆర్ కుటుంబం పట్ల ఎప్పుడైనా హార్ష్గా వ్యవహరించిన 28 నెలలు అయింది. ఎందుకు అర్జెంటుగా తీసుకొచ్చేసి కోదండం ఎక్కించి కొడతలేరు, సంజయ్ కొడుకును లేరు? ఈ అంటే ఏమంటారు, ఇది ఇది ఎట్లా ఆన్సర్ చేయాలి నేను? అది బండి సంజయ్ గారు నైతిక బాధ్యత తీసుకొని కొడుకుని ఎంబడే విచారణకు పంపించాలి. నేను కూడా సూచన చేస్తున్న ప్రజాప్రతినిధిగా ధైర్యంగా ఎదుర్కోవాలి. పారిపోతే పరిష్కారం కాదు కదా. ఇమ్మీడియట్ గా నోటీస్. సో చాలా డిబేట్లో గోపాల్ శర్మ గారు కానీ నేను కానీ చాలా డిబేట్స్ చేస్తూనే ఉన్నాం కంటిన్యూస్గా. ఇష్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి సిట్టు వేయడం అంటేనే తాత్సారం చేయడం అనుకున్నాం. ఎక్కడ లేని పోక్సో కేసులో సిట్టు ఫర్ ద ఫస్ట్ టైం బండి సంజయ్ కుమారుడు భగీరథ ఎదుర్కొన్న కేసులో సిట్టు వేసిరు. ఆ సిట్టు అప్పుడు 8th May రోజు కంప్లైంట్ వస్తే 11th రోజు సిట్టు వేసారు. ఏంటంటే ప్రధాని మోడీ సభ అన్నారు. 11th నుంచి ఇప్పటి వరకు సుమారుగా 5 days అవుతోంది. 5 బృందాలు తిరుగుతున్నాయి, భగీరథను పట్టుకోలేరు. ఇంటర్మ్ బెయిల్ కోసం ప్రయత్నం చేయడం. నిన్ననే లాస్ట్ 24 hours అనుకుంటా ఆయన మాట్లాడి కూడా హార్ష్గా బిహేవ్ చేయలేం, కోదండం ఎక్కియలేం, మేము ఆయనని పట్టుకునేరు, శిక్షించలేము, కేసీఆర్ నామినీ చేసినట్టుగా నేను సంజయ్ కొడుకు మీద భగీరథ్ మీద చేయలేం కదా అన్నట్టుగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. మీ రియాక్షన్ ఏంటి? వీళ్ళంతా కలిసే ఉన్నారు. ఓకే, బండి సంజయ్ అండ్ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఉన్నారు. ఇద్దరు బండి సంజయ్ కొడుకును కాపాడే ప్రయత్నం చాలా అద్భుతంగా చేసిండు ముఖ్యమంత్రి. ఆయన మాటలలోనే చాలా క్లియర్గా తెలుస్తా ఉన్నది. హార్ష్గా నేను ప్రవర్తించలే, నేను కోదండం ఎక్కియాలన్నా, ఉరి తీయాలన్నా అని మీరు బీపేసిండ్రు. కానీ ఊరైన పదం కూడా వాడిండు ఆయన. ఎవడు చెప్పిండు ఆయన కోదండం ఎక్కియమని? ఎవడు చెప్పిండు? ఉరి తీయమని ఎవరు చెప్పిండా? అరెస్ట్ చేయమని అడిగినరు. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు కలిసే ఉన్నారని చెప్పేటందుకు రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడు. ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగింది